మోడ్రన్ కపుల్ పార్ట్ 33. మహాని లారాని బెడ్ మీద ఒక్కటిగా చూసిన మహాకి బెడ్ మీద కూర్చోవాలి అంటే చిరాకు వచ్చి కబోర్డ్లో నుండి దిండు దుప్పటి తీసి కింద వేసుకొని ఏడుస్తూ పడుకుంటుంది. లోపలికి వెళ్ళిన మహాకి ఏమైందో అని డోర్ని తడుతూ ఉంటాడు అక్కి. మహా మైండ్ అంతా ఆలోచనలతో నిండి ఉండడం వలన అక్కి మాటలు చెవిలోకి ఎక్కడం లేదు. మహా డోర్ తీయకపోవడం వలన అక్కీకి భయం ఎక్కువ అవుతుంది. లారాని తనని చూసిందేమో అని ఎంతకీ బయటకు రాకపోవడంతో ఇంకా కోపం వచ్చి, ఇప్పుడు నువ్వు బయటకు రాకపోతే డోర్ పగలగొట్టుకుని నేనే లోపలికి వస్తా అని బెదిరిస్తాడు మహాని. మహా వెంటనే కన్నీళ్లు తుడుచుకొని ఆ మాటకి టక్కున లేచి డోర్ తెరుస్తుంది. మహా మెడ పట్టుకొని ఏం వచ్చిందని డోర్ వేశావు అంటాడు గోడకి ఆనిస్తూ. ఎందుకో ఆ క్షణంలో మహాకి కన్నీళ్లు ఆగకుండా కారిపోతుంటాయి. అంతకు ముందు వరకు అక్కి ఏం చేసినా కోపం వచ్చేది. ఇప్పుడు మహాని కోపంతో అలా పట్టుకుంటే నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే మహా మనసులో అక్కి చేరిపోవడం వలన. మహా ఏం మాట్లాడకుండా ఆ నొప్పిని భరిస్తూ ఉంటుంది. మహా కన్నీళ్లు అక్కి చేతులకి తగలగానే ఆమెని వదిలేస్తాడు. మహా వెళ్ళి కింద పడుకుంటుంది. హే మహా, బెడ్ ఉండగా ఎందుకు అలా కింద పడుకున్నావు అంటాడు అక్కి. సారీ రా, నేను కావాలి అని చేయలేదు. నువ్వు ఒక్కసారే ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకునేసరికి మైండ్ అంతా కంగారుగా అయిపోయి పిచ్చిగా చేశాను. ఐమ్ సారీ అంటూ తన చిన్ పట్టుకొని తల పైకి ఎత్తుతాడు అక్కి. అక్కి అలా బతిమలాడుతుంటే ఆ స్వాంతన మహాకి ప్రేమగా అనిపించి అక్కిని అమాంతం చుట్టేసి గట్టిగా కౌగిలించుకుంటుంది. మహా ఏం చేసిందో గమనించడానికి అరసెకండ్ టైం పట్టింది అక్కికి. మహా అలా ఎందుకు హక్ చేసుకుందో అర్థం అవ్వలేదు. కానీ ఆ కౌగిలిలో తను చాలా బాధపడుతుందని మాత్రం అర్థమవుతుంది అక్కికి. తన చుట్టూ చేతులు బిగించగానే మహాకి అక్కి మీద కొత్త ఫీలింగ్స్ కలుగుతాయి. ఎంత కాదనుకున్నా అక్కిని భర్తగా యాక్సెప్ట్ చేసిందిగా మహా. మహా ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అంటూ తన చిన్ పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడతాడు అక్కి. అక్కి కళ్ళల్లోకి చూస్తూ, నీకు నా బాధ అర్థమైందేరా, ఎలా అనుకుంటూ అక్కి కళ్ళల్లోకి చూస్తూ ఉంది. మహా ఎంతకీ మాట్లాడకుండా ఉంటే అక్కి ఆమెని వదిలేస్తాడు. ప్లీజ్ అలా మధ్యలో వదిలి వెళ్ళకు అంటూ మీద పడుతుంది మహా. అక్కి బ్యాలెన్స్ చేసుకోలేక వెనక్కి పడతాడు. మహా అలానే అక్కిని హక్ చేసుకొని ప్లీజ్ నన్ను వదిలిపెట్టకు అంటుంది. ఏదో బాధలో ఉందని అర్థమయ్యి ఏమైంది మహా అంటూ తన ముంగురులని సరిచేస్తాడు. మహా సైలెంట్గా ఉంటుంది. నైట్ ఫ్రెండ్ పార్టీ అని వెళ్ళింది. అక్కడేమైనా జరిగిందేమో అనుకొని పార్టీలో ఏమైనా అన్నారా అని చిన్నగా అడుగుతాడు అక్కి. లారాని నిన్ను అలా చూశాను అని చెప్పడం ఇష్టం లేక అవును చిన్న గొడవ అంటుంది మహా. అయ్యో దానికి అలా అవుతారా అంటూ మహాని లేపుతాడు. తను మాత్రం వదలకుండా అలానే గట్టిగా పట్టుకుంటుంది. మన గుప్పెట తెరిస్తే బంధించి ఉన్న గాలి మాయమవుతుందేమో అని ఎలా భయపడతామో అక్కిని వదిలేస్తే ఎక్కడ తన నుండి జారిపోతాడేమో అని భయంగా పట్టుకుంది మహా. మహా ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఈరోజు తన ప్రవర్తన అంతుపట్టకపోగా అలా గట్టిగా పట్టుకునేసరికి అక్కి కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకంటే తనతో క్లోజ్గా ఉంటే ఎక్కడ మహాకి పడిపోయి ఏదన్నా తప్పు జరిగితే తరువాత తనని నిందిస్తుందేమో అని. మహాని బలవంతంగా లేపి, మహా నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా, నువ్వు ఇలా చేస్తే నీ బాయ్ ఫ్రెండ్ ఏమనుకుంటాడో అంటాడు అక్కి. ఎంతో ప్రేమగా అక్కిని దగ్గరకు తీసుకుంటే ఇలా పిచ్చి పిచ్చిగా వాగేసరికి అక్కి చెంప మీద ఒక్కటి పీకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటుంది మహా. అక్కి చెంప మీద చెయ్యి పెట్టుకొని పట్టుకుంది ఈ పిల్లే, ఏడ్చింది ఈ పిల్లే, ఇప్పుడు హక్ చేసుకున్నందుకు నన్ను కొడుతుందా అని మహాని తిట్టుకుంటాడు. పాపం మన పిచ్చి అక్కి మహా ప్రేమతో కొట్టిందని తెలియదుగా. మళ్ళీ నేల మీద జారబడి పడుకున్న మహాని చూసి, ఆఫీస్కి రావా, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటాడు. నువ్వు పో, నన్ను గెలక్కు అంటూ వేరే వైపుకు తిరిగి పడుకుంది మహా. నైట్ అంతా నిద్రలేదేమో అనుకొని మహాని విసిగించడం ఎందుకులే అని సైలెంట్ అవుతాడు అక్కి. డ్రెస్ వేసుకొని ఫ్రెష్ అయి వచ్చి మహాని చూస్తాడు. గట్టిగా కళ్ళు మూసుకుని ఉంటుంది. హలో మేడం గారు, కింద పడుకునే బదులు పైన పడుకోవచ్చుగా అంటూ తువ్వుకుంటాడు. దాని మీద అస్సలు పడుకోను, రాత్రంతా దాని మీద ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి నన్ను దాని మీద పడుకోమంటాడా అని అక్కిని తిట్టుకుంటుంది మహా. అక్కి మాటలకు కానీ
హా కానీ అనకపోయేసరికి సర్లే నేను పోతున్నా బాయ్ అని చెప్పి తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు. హాల్లోకి రాగానే ఆకలి వేస్తుంది. కడుపు పట్టుకొని ఈ మహా ఎప్పుడు ఏం చేస్తుందో అర్థమై చావదు. ఆకలిగా ఉంది. డైలీ నేను లేచేసరికి కాఫీ పెట్టి ఇస్తుంది, లంచ్ రెడీ చేస్తుంది. ఈరోజు ఏమీ లేవు నా మొహానికి అనుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు అక్కి. అక్కి వెళ్ళిన 10 నిమిషాలకి లారా వస్తుంది. ఎంటర్ అవుతూనే అతన్ని చూసి స్మైల్ చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్తుంది. లారా వస్తే భయపడేవాడు ఇప్పుడు ఆమెను చూడగానే క్లోజప్ ఆడ్లా పళ్ళు ఈకిలిస్తాడు. అదంతా చూసిన కిషోర్ అక్కిని చూసి చాలేరా నీ నోరు చూపించింది ఇంకా మూయి అంటాడు. అందరూ చూశారులే అందమైన నీ స్మైల్ని అంటాడు. లారా వైపు చూస్తూ అందరూ చూడనవసరం లేదు చూసేవాళ్ళు చూస్తే చాలు అని ముసిముసిగా నవ్వుకుంటాడు అక్కి. రే ఆపరా అందరినీ నీ మాయలో పడేస్తావని కుళ్ళుకుంటాడు కిషోర్. ఎరా జలస్గా ఉంది కదా అని నవ్వుతాడు అక్కి. మరి ఉండదా ఆ గీతికకి ప్రపోజ్ చేయాలంటేనే భయంగా అనిపించి చస్తున్నా. నువ్వు మాత్రం అమ్మాయిని మీద అమ్మాయిని పడేస్తున్నావు. జలస్ ఉండదా నువ్వే చెప్పు అంటాడు కిషోర్. రే నేను ఫ్లర్ట్ చేయడానికి పడేస్తున్నా. వాళ్ళు సరదాగా తీసుకుంటున్నారు. నువ్వు లవ్ చేస్తున్నావు. దేనికి? పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ తనతో ఉండాలనే కదా. సో నీ లవ్ మ్యాటర్ తనకి ధైర్యంగా చెప్పాయి. ఎస్ అయితే ఓకే చెప్పిద్ది. నో అంటే నో అనే అర్థం. బాగా డీప్గా వెళ్ళాక నో అన్నది అనుకో కిషోర్ కాస్త లేట్ కిషోర్ అవుతాడు. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆమెకి చెప్పావనుకో ఓకే. ఓకే అంటే హ్యాపీ. నో అంటే 2 బీర్లు తాగి బాధని మర్చిపో. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తారు. ఆ అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉండు అంటాడు అక్కి. అక్కి చెప్పింది అంతా విని ఉఫ్ ఈ మాత్రం దానికి ఆ అమ్మాయి ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టెన్షన్ పడుతున్నారా? నువ్వు మాత్రం ఎంత సింపుల్గా తెంపేశావు అంటాడు కిషోర్ అక్కిని. నేనంతేలే కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. వెళ్ళి ఇంటర్వ్యూస్ చేసుకో అంటూ కిషోర్ని పంపించేస్తాడు. అక్కి వర్క్ చేసుకుంటూనే మహా గురించి ఆలోచిస్తాడు. ఎంత లేదు అనుకున్నా ఎప్పుడూ ఒకరికి ఒకరు కనిపిస్తూనే ఉండడం వలన ఆఫీస్లో మహాని మిస్ అవుతాడు. ఆఫీస్ టైం అవ్వగానే క్యాబ్ కోసం చూస్తున్న లారా దగ్గరకు వస్తాడు అక్కి. హే లారా హోటల్ రూమ్ కానీ అడుగుతాడు అక్కి. అక్కి 5 మినిట్స్లో క్యాబ్ వస్తుంది. మనం రేపు చిల్ అవుదామని చెప్తుంది లారా అక్కికి. నీ ఇష్టమని చెప్తాడు అక్కి. క్యాబ్ రాగానే అక్కిని హక్ చేసుకొని మీట్ యూ టుమారో అంటుంది లారా. లారా కౌగిలించుకోవడంతో ఎందుకో చిరాగ్గా అనిపిస్తుంది అక్కికి. మార్నింగ్ మహా తనని గట్టిగా హక్ చేసుకుందే గుర్తొస్తుంటే నవ్వుకుంటాడు. అప్పుడు గుర్తొస్తుంది మహా తలకి బ్యాండేజ్ వేసిన విషయం. ఓ గాడ్ మహాకి ఏమైంది? నుదుటి మీద బ్యాండేజ్ ఉంది. ఏమైందో అసలు అడగనే లేదు. హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదని కంగారుగా క్యాబ్ని బుక్ చేసుకుని ఇంటికి వెళ్తాడు అక్కి. లిఫ్ట్ పైకి వెళ్ళడంతో స్టెప్స్ ఎక్కుతూ మహా కోసం ఆరాటంగా వెళ్తుంటాడు. స్టెప్స్ ఎక్కి రావడం వల్ల ఆయాసం బాగా వస్తుంటే రొప్పుతూ బెల్ ప్రెస్ చేస్తాడు అక్కి. ఎన్నిసార్లు నొక్కినా మహా డోర్ తెరవదు. అసలే ఆయాసంతో రొప్పు వస్తుంటే ఈ మహా డోర్ తీయకపోవడంతో టెన్షన్తో చెమటలు పడుతుంటాయి అక్కికి. మహా అని డోర్ గట్టిగా నాక్ చేస్తాడు. ఎంతకీ తిరిగిపోవడంతో తన దగ్గర ఉన్న కీతో డోర్ తెరిచి లోపలికి వెళ్ళి మహా కోసం మొత్తం గాలిస్తాడు. ఎంత చూసినా మహా కనిపించదు. ఇల్లంతా వెతికి అలసిపోయి చైర్లో కూర్చుంటాడు అక్కి. మహా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి అక్కిని చూసి ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతుంది. మహా లోపలే ఉంది కదా మరి నాకు కనిపించలేదే అని ఆలోచిస్తాడు. హే అక్కి నీకే వినిపించలేదా? ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. నువ్వు డోర్ తీయడం లేదని నా దగ్గర ఉన్న కీతో తీసి లోపలికి వచ్చాను అంటాడు. నేను వాష్రూమ్లో ఉన్నా అందుకే వినిపించలేదు. టీ కాఫీ ఏమన్నా ఇవ్వనా అంటుంది మహా. మార్నింగ్ నుండి మహా కాఫీ తాగకపోయేసరికే ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అక్కికి. ఎప్పుడైతే మహా కాఫీ ఇస్తా అనిందో వెంటనే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి తీసుకురమ్మంటాడు. మహా కిచెన్లోకి వెళ్ళి అక్కి కోసం కాఫీ చేస్తుంది. అక్కి చైర్లో రిలాక్స్గా కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు. ఎందుకు నేను మహాని చూడగానే కామ్ అవుతాను? మహా డోర్ తెరవడం లేట్ అయ్యేసరికి ఎందుకు కంగారు పడ్డాను? మహాలో ఏదో అట్రాక్షన్ ఉంది, అందుకే నన్ను తన వైపుకు లాక్కుంటుంది. పిచ్చి అక్కి బాబు, మహాలో కాదు ఉంది, మీ బంధంలో ఉంది మ్యాజిక్. అవును, నేను మహా కోసం ఎందుకు కంగారు పడ్డాను అని మొత్తం గుర్తు చేసుకుంటాడు అక్కి.
అప్పుడు స్ట్రైక్ అవుతుంది మహాకి దెబ్బ తగిలిన విషయం. వెంటనే కిచెన్లోకి వెళ్ళి మహాని తన వైపుకు తిప్పుకుంటాడు. కాఫీ పెట్టడంలో మునిగిపోయిన మహాని అమాంతంగా అలా తిప్పేసరికి ఏమర్థం అవ్వక బ్లాంక్ వేసి పెడుతుంది. అక్కి మహా నుదురుని చూసి ఏమైందని చిన్నగా టచ్ చేస్తాడు. బాగా ఫోర్స్గా ముందుకు పడడం వల్ల దెబ్బ బాగా లోతుగానే తగులుతుంది. అక్కి దెబ్బని టచ్ చేయగానే నొప్పిగా అనిపించి అమ్మా అని అరుస్తుంది మహా. సారీ అంటూ తన చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు అక్కి. ఇట్స్ ఓకే అక్కి అంటూ కాఫీ అక్కి చేతికిస్తుంది. మరి నువ్వు పెట్టుకోలేదా అని అడుగుతాడు. పాలు లేవు అంటుంది మహా. అయ్యో అవునా అంటూ సిప్ చేస్తుంటాడు అక్కి. మరి ముందే చెప్తే తెచ్చేవాడినిగా అంటాడు. పర్లేదు మార్నింగ్ నుండి ఆఫీస్లో అలసిపోయి ఉంటావు, నువ్వు తాగు అంది. నీకు దెబ్బ తగిలి నీరసంగా కనిపిస్తున్నావుగా, నువ్వు తాగొచ్చు, ఏం కాదు అంటూ సగం తాగి మహాకి కప్పిస్తాడు. అక్కికి తను ఏం చేశాడో గుర్తురాగానే చేతిని వెనక్కి తీసుకుంటాడు. అబ్బా అలా ఎలా నా ఎంగిలి మహాకి ఇచ్చాను తాగమని, ఇప్పుడు నా చెంప మీద కొట్టకపోతే సరి అని మహా వైపు చూస్తాడు అక్కి. మహా అవేం పట్టనట్టు అక్కి చేతిలో కప్ తీసుకొని తాగుతూ సూపర్గా ఉంది అక్కి, ఈ నా చేతి కాఫీ రోజుటి కంటే ఈరోజు ఇంకా టేస్ట్ని పెంచింది అంటూ సిప్ చేస్తుంది. మహాని విచిత్రంగా చూస్తూ అదేంటి రోజుట్లానే ఉందిగా, ఈరోజు స్పెషల్ ఏముందని అలా అంటుంది మహా అని ఆలోచిస్తాడు అక్కి. మహాకి మాత్రం ఈరోజు ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. మొదటిసారి తన భర్త ఎంగిలి రుచి చూసేసరికి అద్భుతంలా అనిపిస్తుంది. దానికి పేరు పెట్టాలి అనిపించక దాన్ని ఆస్వాదిస్తుంది మహా. అక్కికి మాత్రం ఏం అర్థం అవ్వక తలరుద్దుకుంటాడు. మహా మాత్రం ఈ లోకంలో ఉండదు. ఆ కాఫీ సిప్ చేస్తూ ఊహాలోకంలో తేలిపోతుంది. అక్కి మహా మెలికలు చూడలేక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. మహా కాఫీ అంతా తాగి అక్కి సిప్ చేసిన చోట ముద్దు పెట్టుకుని కప్ని అలానే చూస్తుంది. అక్కి ఫ్రెష్ అయి రావడం అయినా సరే ఆ కప్ని అలానే చూస్తుంటే విచిత్రంగా అనిపించి, ఏంటి మహా ఎంతసేపు చూస్తావు ఆ కప్ని అంటూ లాక్కొని సింక్లో పడేస్తుంటే అక్కి అని గట్టిగా అరుస్తుంది మహా. ఏమైందోనని ఉలిక్కి పడుతూ మహాని చూస్తాడు అక్కి. మహా వెంటనే అక్కి చేతిలో కప్ లాక్కొని నీ పని చేసుకో, నా కప్ గురించి ఎందుకు అంటూ కోపంగా దాన్ని తీసుకొని రూమ్కి వెళ్తుంది. కప్ తీసుకుని వెళ్తున్న మహా వైపు చూస్తూ పాప తలకి దెబ్బ తగిలిందిగా, చిన్న మెదడు చితికిందేమో అని ఫీల్ అవుతాడు అక్కి. మహా ఆ కప్ని చూస్తూ అక్కి నేను మొదటిసారి షేర్ చేసుకునే కప్ అంటూ మురిసిపోతుంది. ఈ కప్లోనే అక్కికి నాకు ఫస్ట్ నైట్ జరిగేటప్పుడు పాలు తీసుకుని వెళ్ళాలి అని తనలో తానే నవ్వుకుంటుంది మహా. ఆ కప్ని కడగాలా వద్దా, ఓర్ని ప్రేమ తగలయ్యా కడుగమ్మా, మళ్ళీ పాలు పోసుకొని వెళ్ళినప్పుడు టేస్ట్ మరి వాంతింగ్స్ అయితే ఫస్ట్ నైట్ మళ్ళీ స్పాయిల్ అవుతుంది. ఇది రైటర్ ఇన్నర్ ఫీలింగ్. అవును అక్కికి నాకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఆ రోజు నేనే ఆపాను, లేకపోతే అప్పుడే కానించేవాడు. వాడికి అమ్మాయి కావాలి అంతే అని నవ్వుకుంటుంది మహా. కానీ నాకు అక్కి మనస్ఫూర్తిగా కావాలి. ఆ రోజు కోసం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. ఐ లవ్ యూ అక్కి అని గాల్లో తేలిపోతుంది మహా. మహా ఆలోచనలన్నీ అక్కి ఆఫీస్కి వెళ్ళినప్పటి దగ్గరకు వెళ్తాయి. బ్యాక్ టు పాస్ట్. అక్కి ఆఫీస్కి వెళ్ళగానే మహా ఏడుస్తూ నేల మీద పడిపోతుంది. ఎందుకు అక్కి ఇలా చేశావు, ఆ లారాతో నువ్వు, అయినా మీ ఇద్దరూ ఎప్పుడు క్లోజ్ అయ్యారు, బెడ్ మీదకు వచ్చేంత, నేను అసలు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా, నా వల్ల అవ్వడం లేదు. వెంటనే మహా అంతరాత్మ హితబోధ చేయడానికి వచ్చేస్తుంది. ఈరోజు ఇలా కూర్చొని ఏడవడానికి మీ ఇద్దరూ కారణమే. పెళ్ళి అవ్వగానే నువ్వు మానస్ గురించి చెప్పావు. అతను వాళ్ళ బామ్మ బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నీ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ ఇద్దరిలో ఒకరికి కూడా బంధం నిలుపుకోవాలని లేనప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటికైనా మీ బంధం మీద నీకు ప్రేమ ఏర్పడింది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వైనా ట్రై చెయ్యి అక్కిని నీ వాడిగా చేసుకోవడానికి. అతన్ని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో నీ మాటల్లో చేతల్లో చూపించు. అప్పుడు ఇద్దరు భార్యాభర్తలు అవ్వచ్చు అని మాయమవుతుంది మహా అంతరాత్మ. తన మనసు చెప్పింది మొత్తం అంగీకరించడానికి సిద్ధంగా ఉంది మహా. ఎస్, ఇద్దరం ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఇలా అయిపోయాము. ఇప్పటి నుండి అక్కి నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే. వాడిని నా ప్రేమలో ముంచెత్తుతాను అనుకుంటూ లేచి పక్క బట్టలన్నీ తీసి బయట చెత్తలో వేస్తుంది.
ఈ బెడ్షీట్ మీద లారా అక్కి మధ్యలో అది జరిగింది, అవి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనుకుంటూ మొత్తం క్లీన్ చేసి కిచెన్లోకి వెళ్తుంది. అస్తవ్యస్తంగా ఉన్నవన్నీ శుభ్రం చేసి లంచ్ చేసుకుని తింటుంది మహా. ఈ పనులన్నీ అయ్యేసరికి సాయంకాలం పడుతుంది. అక్కి వచ్చే ముందు ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్తుంది. అప్పుడే అక్కి రావడంతో కాలింగ్ బెల్ వినిపించక డోర్ తీయదు మహా. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ కప్ని కబోర్డ్లో పెడుతుంది మహా. మహా, ఏం చేస్తున్నావు? రూమ్లోకి వెళ్ళి బయటకు రా అని అరుస్తాడు అక్కి. వస్తున్నా అంటూ బయటకు వచ్చి ఏంటి అని అడుగుతుంది. కప్ని రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తావు అంటాడు. ఏం చేశాను, కడిగాను అంటుంది. కిచెన్లో కడుగుతారు తల్లి, కప్ని బెడ్రూమ్లో కాదు అంటాడు. కన్ఫామ్, దెబ్బ తగిలేసరికి నీ చిన్న మెదడు చితికింది అంటూ దెబ్బని టచ్ చేస్తాడు. అబ్బా, నొప్పిగా ఉంది అక్కి అంది మహా. మార్నింగ్ నుంచి అతన్ని ఎలా ప్రేమించాలనే ఆలోచనల్లో ఉన్న మహాకి నొప్పి తెలియలేదు. మనసంతా ప్రశాంతంగా మారేసరికి నొప్పి గుర్తుకు వచ్చి బాధపడుతుంది. అక్కి కేరింగ్గా అంత నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా. నన్ను తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్తాను కానీ కేరింగ్గా అడుగుతాడు మహాని. హాస్పిటలా, ఏమైంది అంటూ కంగారుగా లోపలికి వస్తాడు మానస్. అప్పటి వరకు ఎంతో కేర్గా మహాన్ని పట్టుకొని ఉన్న అక్కి చేతిని పక్కకు నెట్టి మానస్ బాధగా మహా వైపు చూస్తాడు. మానస్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని మహా షాకింగ్గా చూస్తుంది. మహా వెంటనే తన చూపుని అక్కి వైపు మరల్చుతుంది. అక్కి చూపు తనని పట్టుకొని ఉన్న మానస్నే చూస్తుంది. మహాకి ఏం చేయాలో తెలియక మానస్ని విడిపించుకుంటుంటే మహాని దగ్గరకు లాక్కొని ఐ లవ్ యూ మహా అంటూ హక్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు మానస్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. వీళ్ళిద్దరూ కలుస్తున్నారు అనుకునే లోపల ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరూ చక్కగా దగ్గర అవుతున్నారు కదా, మధ్యలో మానస్ వచ్చేసాడు. మానస్ మహాని వదిలేస్తాడా? వాళ్ళిద్దరికి మధ్యలోకి వెళ్తాడా? ఏమవుద్దంటారు? మీరేమనుకుంటున్నారు? ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ డైలీ ఏదో ఒక టైంలో అయితే అప్డేట్ ఇస్తున్నాను. టైమింగ్ అయితే చెప్పట్లేదు కదా, ఎందుకంటే నేనే ఇంకా టైంని సెట్ చేసుకోలేదు ఈ టైంకి ఇద్దామని. అందుకే ఏదో ఒక టైంలో అయితే ఇస్తున్నాను. సో మీరు అప్సెప్ట్ అవ్వకండి, ఏదో ఒక టైంలో అయితే అప్డేట్ ఇచ్చేస్తాను.